భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి కోణంలోనూ ఒక దేవాలయం కనిపిస్తుంది. కానీ కొన్ని ఆలయాలు మాత్రం సామాన్యమైనవి కావు. వాటిలో అసాధారణ శక్తులు, శాస్త్రానికి అర్థం కాని రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి 5 రహస్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. ప్రతిదీ ఓ అద్భుతం, ఓ మిస్టరీ. తమిళనాడులోని మదురై నగరంలో వెలిసిన మీనాక్షి అమ్మవారి ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఒక అద్భుతమైన శిల్ప కళా వైభవం. ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం యొక్క నీడ మిట్ట మధ్యాహ్నం వేళ కూడా నేల మీద పడదు. ఈ వింత కారణంగా ఇది ఒక మిస్టరీగా మారింది. శాస్త్రజ్ఞులు ఇప్పటికీ దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలలో ఉన్న కైలాస ఆలయం శిల్పకళకు, ఆధ్యాత్మికతకు మరియు పురాతన నిర్మాణ నైపుణ్యానికి ప్రతీక. ఈ ఆలయాన్ని ఒకే ఒక కొండ పైనుంచి కిందకి తవ్వుతూ నిర్మించారన్నది నిజంగా ఆశ్చర్యకరం. 30 మిలియన్ టన్నుల రాళ్లను తవ్వి కష్టపడుతూ శిల్పకారులు ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ ఆలయ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ నిర్మాణం అప్పటి కాలంలో ఎలా సాధ్యమైంది అని. కైలాస ఆలయం దేవతల పట్ల అంకిత భావంతో పాటు మన పురాతన భారత నిర్మాణ విజ్ఞానానికి నిలువెత్తు ఉదాహరణ. ఒడిశాలోని పూరీ నగరంలో వెలిసిన జగన్నాథ ఆలయం ఆధ్యాత్మిక విశిష్టతతో పాటు ఎన్నో అద్భుత రహస్యాలను దాగి ఉంచింది. ఈ ఆలయంలో జెండా ఎప్పుడూ గాలికి ఎదురుగా ఎగురుతుంది. సాధారణంగా గాలికి అనుగుణంగా ఊగాలి, కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. ఇంకొక వింత ఏమిటంటే ఆలయ శిఖరంపై నుంచి ఒక్క పక్షి కూడా ఎగిరిపోదు. ఇది భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఈ 2 వాస్తవాలు శాస్త్రాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికీ వాటికి సూటిగా సమాధానం లేదు. ఇవి జగన్నాథుని మహిమకి గుర్తుగా భావించబడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయలో ఉన్న జ్వాలాదేవి ఆలయం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రాకారంలో నేలపై ఎటువంటి ఇంధనం లేకుండా అనేక జ్వాలలు అగ్నిలా వెలుగుతూ కనిపిస్తాయి. ఈ అగ్ని ఎప్పుడూ ఆరిపోదు. వర్షం పడినా, గాలి వీసినా అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. శాస్త్రజ్ఞులు దీన్ని భూమిలోని ప్రకృతి వాయువుల ప్రభావంగా చెబుతారు, కానీ భక్తులకు ఇది దేవీమాత శక్తి రూపంగా కనిపిస్తోంది అంటారు. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన అనుభూతి. శాస్త్రానికి కూడా సవాల్ విసిరే ఘట్టం. లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక ప్రాచీనమైన దేవాలయం. ఇక్కడ ఒక వింత స్తంభం ఉంది. ఈ స్తంభం నేలని తాకకుండా నిలబడుతుంది. వేలాది మంది భక్తులు దీని నిజమా కాదా అని పరిశీలిస్తూ ఉంటారు. వైజ్ఞానికంగా దీన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నించినా ఇప్పటికీ ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇందులోని శిల్పకళ, నిర్మాణ పద్ధతి, ఈ వేలాడే స్తంభం ఇవన్నీ మన పురాతన భారత విజ్ఞానానికి నిలువెత్తు ఉదాహరణలు. ఈ ఆలయ రహస్యాలు మీకు నచ్చాయా? ఇలాంటి అద్భుతమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక చెప్పండి.